సార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దాదాపు 5.5 నెలలు జైల్‌లో ఉన్న తర్వాత బెయిల్ మీద కవిత గారు బయటకు రావడం మనం చూసాం సార్. అయితే ఇప్పుడు జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత తను ఒక పాదయాత్ర చేయబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. సో, మరి ఈ పాదయాత్ర తనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? పార్టీకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అసలు చేస్తున్నారా లేదా ఈ పాదయాత్ర? మీరేం చెప్తారు సార్ కవిత గారి పాదయాత్ర గురించి? ఇప్పుడు కవితకి మేజర్ ప్రాబ్లమ్ ఏందంటే, ఆమె దాదాపు 163 రోజులు అంటే 5.5 నెలల పాటు జైల్లో ఉండొచ్చింది. సో, కానీ తగినంత సింపతి తెలంగాణ సమాజంలో రాలేదు. అవి మామూలుగా వేరే వాళ్ళకి ఈ స్థాయిలో జైలుకెళ్ళుతుంటే సింపతి బాగొచ్చేది. ముఖ్యంగా మహిళని ఇబ్బంది పెట్టారు. మనకి చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు సింపతి వచ్చింది. కానీ కవిత విషయంలో సింపతి రాలేదు. దీనికి కారణాలేంటి అనేది వాళ్ళు విశ్లేషించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే దీని నుంచి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాలనుకున్నప్పుడు ఆహ్, తాను ఎక్కడో దాక్కోనో సైలెంట్‌గా ఉండిపోతే ప్రజల అభిప్రాయాలు ఇంకా గట్టిపడతాయి. ప్రతిపక్షాలు గూడా దీన్ని ప్రచారం జేస్తాయి. కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకెళ్ళాలి. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. అసలు నేనే తప్పు జేయలేదు. మీరు చూడండి, మొత్తం కేసుని పరిశీలించండి. సుప్రీం కోర్ట్ గూడా ఆహ్, అప్రూవల్‌గా మారిన వాళ్ళ చెప్పిన విషయాల్ని, వాంగ్మూలాల మీదనే ఈ మీద కేసు పెట్టారు గానీ, ఎటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ, ఫిజికల్ ఎవిడెన్స్ కానీ ప్రవేశపెట్టలేకపోయారని సుప్రీం కోర్ట్ కూడా కామెంట్ చేసింది. అట్లాగే ప్రొసీడింగ్స్ ఆఫ్ ద క్రైమ్, క్రైమ్ చేయడం వల్ల వీళ్ళకేమి లాభమొచ్చిందో దాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమీ లేదు అనేది కూడా సుప్రీం కోర్ట్ చెప్పింది. సో, కాబట్టి ఇక్కడ ఈడీ, సిబిఐ లేకపోతే మిగతా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, జీఎస్టీ వింగ్ కావచ్చు, ఈ మొత్తం సంస్థలన్నీ కూడా ప్రతిపక్షాల మీదనే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నాయనేది అందరికి తెలిసిందే. హ్మ్. అట్లాగే కేజ్రీవాల్ విషయంలో కూడా ఎలక్షన్ ముందే ఎందుకు చేశారు? దాదాపు 2 ఏళ్ళు అవుతూ ఉంటే కేసు పెట్టి, ఎలక్షన్ ముందు కేజ్రీవాల్‌ని ఎందుకు అరెస్ట్ చేశారనేది కూడా సుప్రీం కోర్ట్ చెప్పింది. క్లియర్‌గా మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేయడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి కేసులన్నీ వాడుతున్నాయి. మనకు తెలుసు, మోడీతో అనుకూలంగా ఉంటే వాళ్ళ మీద కేసులుండవు. ఉన్నా కూడా అవి క్లోజర్ పిటిషన్‌లేసి మూసేస్తారు. మనకి జగనే ఎగ్జాంపుల్ ఉన్నాడు కదా! 11 ఏళ్లుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడంటే ఎలా సాధ్యమది? బికాస్ ఆఫ్ మోడీ వల్ల సాధ్యం. మోడీకి జగన్ అవసరం కాబట్టి జగన్ మీద కేసుల్ని అతను ముందుకు పోనివ్వలేదు. అట్లని వాటిని కొట్టేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే జగన్ తమ కంట్రోల్‌లో ఉండాలంటే కేసుల కత్తులు జగన్ మీద వేలాడుతూ ఉండాలి. సో, ఇది మోడస్ ఆపరెండి ఆఫ్ ద మోడీ అన్నమాట. సో, అయితే కవిత విషయాన్ని జనం అయితే అందరూ నమ్ముతున్నారు. ఈమె స్కామ్ చేసిందని నమ్ముతున్నారు ఎక్కువ మంది. అందరని నేను, ఎందుకంటే టీఆర్ఎస్ అభిమానులు వీళ్ళు. నేను పర్సనల్‌గా చూసింది గాని, కామెంట్‌లు గాని ఎక్కడ కవిత మీద అయ్యో పాపం అన్న ఫీలింగ్ అయితే రాలేదు. కానీ ఆహ్, మనం ఎప్పుడైనా గూడా కోర్టులు శిక్ష కన్ఫర్మ్ చేసే వరకు కూడా ఎవరైనా గూడా ముద్దాయిగానే మనం పరిగణించాలి. నిర్దోషిగానే పరిగణించాలి. కాబట్టి అలిజిడ్‌లీ అక్యూజ్డ్ ఆమె. అంటే వాళ్ళు ఆమె నేరం చేసిందని ఆరోపించబడిన వ్యక్తి తప్ప, ఆమె నేరం చేసిందని కన్ఫర్మ్ అయితే కాలేదు. కాకపోతే సమాజంలో ఈ అభిప్రాయాలను ఎలా మార్చాలంటే, కవిత దూకుడుగా రంగంలోకి దిగాలి. పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరగా వెళ్ళొచ్చు. తన తనకేం జరిగింది? తనని ఎందుకు ఈ కేసులో ఇరికిచ్చారు? ఈ నేపథ్యం అంతా ఆమె కన్విన్సింగ్‌గా ప్రజలకి చెప్పాలి అనేది అనుకున్నట్టు తెలిసింది. దీన్ని కేసీఆర్ మొన్న ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్‌లో కవిత కలిసినప్పుడు అక్కడ ప్లాన్ చేశారు. అక్కడ 4, 5 రోజులు కవిత అక్కడే ఉంది. సో, వాళ్ళు మొత్తం వ్యూహాల్ని చర్చించారు. పాదయాత్ర ఎట్లా వెళ్ళాలి? ఏ టాపిక్‌ల మీద మాట్లాడాలి? ఆ టైంలో ప్రతిపక్షాలు ఎట్లాంటి విమర్శలు చేస్తాయి? ప్రజల నుంచి ఎలాంటి సమస్యలొస్తాయి? వీటినంతా ఎలా డీల్ చేసుకోవాలి? అట్లాగే లాజిస్టిక్ వ్యవహారాలేంటి? అట్లాగే కేసీఆర్ రోల్ ఈ పాదయాత్రలో ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు కేసీఆర్ జాయిన్ అయ్యి సభలు పెట్టాలి? కేటీఆర్ రోల్ ఏంటి? ఇవన్నీ గూడా చర్చకి వచ్చినట్టు తెలిసింది. అందువల్ల కవిత జైలుకి వెళ్ళొచ్చి ఆమె బాధితురాలుగా ఒక విక్టిమ్‌గా ఆమెని ప్రొజెక్ట్ చేయాలి. అట్లాగే నేను ప్రజల కోసమే నిలబడడం వల్ల రాజకీయంగా మా ఫ్యామిలీ ప్రజల కోసం నిలబడ్డాం. మేమిద్దరూ అన్నా చెల్లెలు అమెరికాలో కంఫర్టబుల్ జోన్‌లో ఉంటే గూడా మేము ఉద్యమ కాలంలోనే అవన్నీ వదిలిపెట్టి వచ్చాము. ఉద్యమాలు చేశాము. మా కుటుంబం త్యాగాలు చేసింది, ఉద్యమాలు చేసింది. కేసీఆర్ ప్రాణాపాయం దగ్గరికి గూడా వెళ్ళొచ్చాడు నిరాహత్య చేయడం ద్వారా. ఇవన్నీ చేయబట్టే తెలంగాణ రాగలిగింది. ఇప్పుడు
బీజేపీ కాంగ్రెస్ కుట్ర బన్ని బీఆర్ఎస్ని ఇలా చేస్తున్నాయి అన్న వెర్షన్ని తీసుకెళ్ళాలి. అట్లాగే ఏకకాలంలో బీజేపీని కాంగ్రెస్ను టార్గెట్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదు, 6 గ్యారెంటీలు లేదు. వీటిని డైవర్ట్ చేయడానికి హైడ్రా అనే విషయాన్ని తీసుకొచ్చి డైవర్ట్ చేస్తుంది. అట్లాగే బీజేపీ కూడా ఈ రాష్ట్రానికి అన్యాయమే చేసింది. కేంద్రం నుంచి ఈ 10 ఏళ్లలో ఏ రకమైన ముఖ్యమైన ఫండ్స్ కానీ ఏమి రాలేదు. విభజన హామీలకు సంబంధించిన ఏ రకమైన నెరవేర్చలేదు. ఇటువంటి అంశాలంతా కూడా తీసుకెళ్ళాలి అనేది ప్రధానంగా అనుకుంటున్నట్టు తెలిసింది. దానివల్ల ఒకటి కవిత చుట్టూ వచ్చిన బ్యాడ్ ఇమేజ్ని తొలగించుకోవాలి. అట్లాగే బీఆర్ఎస్కి మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావాలంటే ఎవరో ఒకరు ధైర్యం చేసి పాదయాత్ర చేయాలి. జైలుకి పోవడం అనేది బ్యాడ్ ఏమీ కాదు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడు, తర్వాత సీఎం అయ్యాడు. చంద్రబాబు జైల్లో ఉన్నాడు, 50 రోజులు సీఎం అయ్యాడు. ఇప్పుడు కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. అలాగా చాలా మంది జైలుకి అంతే. రేవంత్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళొచ్చిన వ్యక్తే. ఇలాగ జైలుకి వెళ్ళొచ్చినంత మాత్రాన వాళ్ళకేదో భవిష్యత్తు అంతమైపోయినట్టు కాదు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలలో ఉండడం ద్వారానే మళ్ళీ మనం అధికారంలోకి రాగలం తప్ప ప్రజలకు దూరం అయ్యి ఇళ్లలో గెస్ట్ హౌస్లో కూర్చుంటే కాదు అనే విషయాన్ని వాళ్ళు అనుకున్నట్టుగా తెలిసిందే. అయితే కేసీఆర్ తన ఆరోగ్యం రీత్యా ఆయన ఫుల్గా యాక్టివ్గా తిరగలేడు కాబట్టి కవిత తిరిగితే కవితకి మంచి మాట్లాడే శక్తి ఉంది, మెమరీ బ్రహ్మాండంగా ఉంది. ఆమెకి తెలంగాణ సమాజానికి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ సమస్యలు తెలుసు. అట్లాగే ఆమె పాదయాత్ర ద్వారా వెళ్ళడం వల్ల తెలంగాణ మహిళలకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సెంటిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళలో ఒక సింపతి ఉంటుంది. అట్లాగే జైల్లో కూడా తను ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, తన ఆరోగ్యం ఎలా జైల్లో పాడైంది, ఇవన్నీ కూడా చెప్పచ్చు. ఎందుకంటే చంద్రబాబు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళి తనను జైల్లో పెట్టారనే అంశాన్ని కూడా ఆయన బలంగా తీసుకెళ్ళగలిగాడు. అంటే జగన్ తనని ఎలా వేధించాడనే విషయాన్ని చెప్పాడు. అలాగే ఈమె కూడా మోడీ ప్రభుత్వం తన ఎలా వేధించింది, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కవుతున్నాయని కాంగ్రెస్ ఎట్లా అబద్ధాలను ప్రచారం చేస్తుంది, ఈ అంశాలన్నింటినీ బలంగా తెలంగాణ సమాజంలో గ్రామీణ సమాజంలో తీసుకెళ్లడం ద్వారా, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కి అర్బన్ ప్రాంతాల్లో పట్టు బాగానే ఉంది, అర్బన్ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు చిక్కి చెదరలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ చెప్పేది ఈ 6 హామీలు, మోసపూరిత హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు, దానికి తెలంగాణ సమాజం మోసపోయిందని కేసీఆర్ కూడా చెప్పాడు. పాలిచ్చే గేదెను వదిలేసి ఒక దున్నపోతుని తెచ్చుకున్నారు మీరని కూడా కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని ఇప్పుడు కవిత జనంలోకి వెళ్ళడం ద్వారా ఎట్లాగైతే ఒకప్పుడు జగన్లో ఉండి ఆయన 3000 కిలోమీటర్ల పైన తిరిగి జగన్ ఎట్లాగైతే ప్రజల మన్నలను పొందాడు, అట్లా తాను కూడా చేయొచ్చు. అట్లాగే ప్రజల నాడి కూడా తెలుస్తుంది. గ్రామ స్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉంటాయి, అవన్నీ తెలియడం ద్వారా వాళ్ళ ప్రజల ఆకాంక్షలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అది తెలిస్తే మన వ్యూహాలను కూడా మార్చుకోవచ్చు అనేది కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. మనకి ఈవెన్ లోకేష్ పాదయాత్ర వల్ల కూడా ఎంతో కొంత మేలు జరిగిందనే విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా లోకేష్ పని విధానంలో కావచ్చు, తను తాను ప్రజెంట్ చేసుకునే పద్ధతిలో కావచ్చు, చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఎవరు లోకేష్ని పప్పు అని పిలిచే పరిస్థితి లేదు. అట్లాగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా ఖచ్చితంగా ఫలితాలను ఇచ్చింది. అనుకున్న స్థాయిలో ఇవ్వకపోయినా వాళ్ళకి చాలా మెరుగైన ఫలితాలని భారత్ జోడో యాత్ర ఇచ్చింది. అలాగా ఇప్పుడు కవిత కూడా పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. దీనివల్ల ఖచ్చితంగా కవితకి పర్సనల్గా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత బీఆర్ఎస్ కూడా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం వినిపిస్తుంది, అదేంటంటే కవితను సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ని చేస్తే పోటీగా హరీష్ రావు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ని పక్కన పెట్టి కవితను గారిని ప్రొజెక్ట్ చేస్తే మహిళనే ఇది ఉంటుంది. రెండోది హరీష్ రావు కూడా పోటీకి రాడు, ఎందుకంటే కేటీఆర్కి ఇవ్వలేదు కాబట్టి. అలాగా ఈమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా మెల్లగా ప్రొజెక్ట్ చేద్దాం అనేది కేసీఆర్ ప్లాన్ గా చెప్తున్నారు. ఇదే జరిగితే మాత్రం చాలా రాడికల్ చేంజ్ బీఆర్ఎస్ వర్కౌట్ చేసుకున్నట్టుగా మనం అనుకోవచ్చు. ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.